స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన గ్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. హే లవ్లీ గర్ల్స్ ఏ మా టార్గెట్, రిస్క్ ఎంతున్నా we don't care. Speed and fast అనే సూత్రంతోనే సెన్సేషన్ సృష్టిస్తాం. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్, వెల్కమ్ టు అలీతో సరదాగా. కొంతమందికి వాట్సాప్లో చాటింగ్ చేయడం సరదా, కొంతమందికి ఫ్రెండ్స్తో మీటింగ్ చేయడం సరదా, సెలబ్రిటీతో చిట్ చాట్ చేసి మిమ్మల్ని నవ్వించడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఈరోజు మన గెస్ట్ వస్తున్నారు, పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటూ సాంగ్ మార్చండి. ఖండాలాదారుల్లో మంచింటే నువ్వేలే, మండేలా చూటే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీరసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో, లవ్ వైరసే సోకిందయ్యా. నమస్కారం వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అలీ గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఏంటి మీ పేరంటే మీకు ఇష్టం ఉండదంట? అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? దాంట్లో ఏం ఇది లేదు. దెర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ రేణు. రేణు మీన్స్ ఎలక్ట్రాన్, అణు అంటే యాటమ్, అణుశక్తి. దానికి రేణు ఏదో పెట్టేశారు మా అమ్మమ్మ. ఏమని పెడితే బాగుండేది? ఈరావతి. ఈరావతి. ఈరావతి అంటే లైట్నింగ్, థండర్ లైట్నింగ్. ఓ ఓకే. సో ఒక పేరు సజెస్ట్ చేశారు మా నాన్న, కానీ రే అక్షరం వచ్చింది నక్షత్రం వల్లే. రేవతి కానీ పెట్టునుంటే, రేవా కానీ పెట్టునుంటే కొంచెం రేణు అంటే పర్లేదు. మీ పాపకి ఆ పేరు పెట్టారా మరి? పాపకి 2 పేర్లు పెట్టాను, చాయిస్ ఇచ్చాను తనకి. ఏంటిది? పాపకి కూడా అకిరాకి కూడా. ఆద్య కత్యాయని, అకిరాకి అకీరా నందన్. అట్లీస్ట్ వాళ్ళకి ఏదో చాయిస్ ఇచ్చాను, మీరు పెద్ద అయిన తర్వాత మీ ఇష్టాల ప్రకారం పెట్టుకోండి మెయిన్ పేరు వాట్ యు వాంట్ టు గివ్. ఓకే, అకీరా నందన్ కదా పేరు? అకీరా. అకీరా నందన్. అకీరా నందన్. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 9th చదువుతాడు. 9th. 14 ఇయర్, ఇప్పుడు 15 అవుతాడు. హైదరాబాద్ పూణే? పూణే. ఓకే, పాప కూడా అక్కడే? ఇద్దరు నాతో ఉంటారు. ఓకే, బద్రీ సినిమాకి రేణు దేశాయ్ అనే అమ్మాయి పూరి జగన్నాథ్కి ఎక్కడ కనిపించింది? సో స్టోరీ ఇస్ దాట్ కి పూరి గారుకి ఎప్పుడో నా ఫోటో చూసుకుని నేను మోడలింగ్ చేసేవాళ్ళు. ఐ యూస్ టు డూ మోడలింగ్ ఇన్ బాంబే. సో ఒక మోడలింగ్ అప్పుడు ఫొటోస్ ఉండే, అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, దేర్ వాజ్ నో సోషల్ మీడియా. ప్రింట్ ఎక్కడో ఆయనకి దొరికింది, ఎవడో మోడల్ కోఆర్డినేటర్ చేత పెట్టుకున్నారు డైరీలో. నేను ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తే హీరో గారు ఎప్పుడు డేట్స్ ఇస్తే తనకి నేను నా సినిమాలో తీసుకుంటానని. సో కళ్యాణ్ గారు కలిసారు, డేట్స్ ఓకే అయిపోయింది, సినిమా ఆన్ అయిపోయింది, బాంబేకి వచ్చారు. ఈ ఫౌండ్ అవుట్ మై నంబర్, కాల్డ్ మీ. నాకు సినిమా అంటే యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ఐ వాంట్ టు డూ డైరెక్షన్. ఐ వాజ్ డూయింగ్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్షన్ ఆల్రెడీ ఇన్ బాంబే. ఫోన్ చేశారు మోహన్ గారు, ఐ స్టిల్ రిమెంబర్. ఫోన్ చేస్తే ఇట్లా ఇట్లా సినిమా ఉంది వద్దని చెప్పేశాను. అస్సలు నా వల్ల కాదు, ఐఎమ్ నాట్ హీరోయిన్ మెటీరియల్ కాదమ్మా, చాలా మంచి రోల్ ఉంది, ఒకసారి కలవండి, ప్లీజ్ మీట్ అ డైరెక్టర్ అంటే బాగా కన్విన్స్ చేశారు. ఓకే ఐల్ మీట్ యూ, బట్ ఐల్ మీట్ ఇన్ ద హోటల్ లాబీ అని. అది కూడా చాలా క్లారిటీ. ఓకే, జగన్ గారు మాట్లాడే పద్ధతి కానీ చెప్పిన రోల్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. సరియు రోల్, ఐ వాజ్ సపోజ్ టు డూ సరియూస్ రోల్, ఐ వాజ్ నాట్ సపోజ్ టు డూ వెనిలాస్ రోల్. అప్పుడు సిమ్రన్ గారు ఆ రోల్ కోసం నాకు సరియు కోసం సెలెక్ట్ చేశారు. మంచి ఇండియన్ డ్రెస్సెస్ వేసుకోవాలి, చాలా సున్నితంగా క్యూట్గా ఉంటుంది క్యారెక్టర్. అసలు నేను ఎలాగైనా లైఫ్లో ఉన్నాను కదా, మంచిది, ఒక బాగున్నారా ఎట్లా నవ్వాలి, సరదాగా ఉంటుంది అని ఓకే అన్నాను. కానీ వాళ్ళకి చెప్పాను నేను ఐ హావ్ టు మీట్ ద హీరో. బికాస్ బాంబేలో అప్పుడు అదే ఈ సోషల్ మీడియా లేని వల్లే ఇండస్ట్రీస్ వర్ నాట్ కనెక్టెడ్ సో మచ్. అక్కడ మనకి పూనా బాంబేలో అంటే వెంకటేష్ గారు ఒక తెలుసు, అన్నాడి సినిమా చేశారు అప్పుడు కరిష్మా కపూర్తో, అండ్ చిరంజీవి గారు తెలుసు, అండ్ నాగార్జున గారు మనీషా కొరాలతో ఒక సినిమా చేశారు, క్రిమినల్. అంత కొంత ఓకే, దీస్ ఆర్ సౌత్ హీరోస్, అండ్ దెన్ దేర్ ఇస్ రజనీకాంత్, దెన్ దేర్ ఇస్ కమల్ హాసన్ ఇన్ తమిళ్. పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు పేరే వినలేదు అక్కడ. సరే ఒక్కసారి ఏ హీరోతో నేను వర్క్ చేయాలి 6 months, నాకు కొంచెం కంఫర్ట్ ఉండాలి. బికాస్ ఐఎమ్ నాట్ అ హీరోయిన్, ఐఎమ్ నాట్ కమ్ హియర్ టు బికమ్ అ హీరోయిన్. సరే అని దే ఫ్లూ మీ డౌన్ టు హైదరాబాద్, మీ అండ్ మై మమ్మీ కేమ్, అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఇదే స్టోరీ, బద్రీ నేను ఎలా సైన్ చేశాను. ఓకే, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ చూసారు? షూటింగ్ లోనా? రామానాయుడు స్టూడియో.
రామానాయుడు స్టూడియో. తమ్ముడుకి షూటింగ్ చేస్తున్నారు. తమ్ముడు షూటింగ్ అప్పుడు వచ్చారు. సో అప్పటికే ఆయన స్టార్ అయిపోయి ఉన్నారు. తొలి ప్రేమతో అప్పుడు చెప్పారు నాకు చాలా పెద్ద స్టార్, చాలా పెద్ద హిట్ ఉంది తొలి ప్రేమ మూవీ. అసలు ఓకే సంబంధం లేదు అలీ గారు ఆ ఇండస్ట్రీకి ఇప్పుడు కలిసిపోయాయి, చాలా బాగా కలిసిపోయాయి ఇండస్ట్రీస్. కానీ అప్పుడు బాంబే ఇండస్ట్రీ వాజ్ సెపరేట్ అండ్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను మోడల్. ఓకే. మోడలింగ్ ఇండస్ట్రీ ఒక వేరే ఇండస్ట్రీ, వెళ్ళాలి 2 days షూట్ చేయాలి, ఇండస్ట్రీకి ఏం కనెక్షన్ లేదు. ఓకే. అప్పుడు చెప్పారు పెద్ద స్టార్ ఉన్నారు, హిస్ బ్రదర్ ఇస్ ఆల్సో. అసలు చిరంజీవి గారు పేరు విన్నాను కానీ ఆయన పేరు తెలీదు. అట్లా. ఓకే. 24 క్రాఫ్ట్స్ లో అంటే మీరు ఆర్టిస్ట్ కన్నా టెక్నీషియన్ గా బాగా ఇంట్రెస్ట్ అంటున్నారు కదా. అంతే 24 క్రాఫ్ట్స్. అంతే. ఈ 24 లో ఇంకా ఎన్ని మిగిలినవి ఉన్నాయి మీ టచ్ అయినవి? ఆర్ట్ డైరెక్షన్ ఒకటి. కెమెరా, స్టిల్ కెమెరా నేర్చుకున్నాను. ప్రొఫెషనల్లీ తీసుకోవట్లేదు, బట్ పర్సనల్ లెవెల్లో ఐఎమ్ ఫోటోగ్రఫర్. త్వరలో రేణు దేశాయిని ఒక డైరెక్టర్ గా మేము చూడొచ్చు. తెలుగులో, మరాఠీలో ఆల్రెడీ చూశారు. మరాఠీలో చూసారు. ఇష్కోల లవ్ సినిమా నేను రాశాను, డైరెక్ట్ చేశాను. సో తెలుగులో ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో డైరెక్షన్, రిటర్న్ కథ అండ్ డైరెక్షన్. కథ అంటే కమర్షియలా, నాన్ కమర్షియలా, లవ్ స్టోరీయా లేకపోతే ఇంకేదైనా? సో నాకు ఫార్మర్స్ గురించి చాలా సంవత్సరం కాదు చిన్నప్పటి నుంచి ఉంది అలీగారు నాకు. బికాస్ మై పేరెంట్స్ హ్యాడ్ 25 acre ఫార్మ్ పూనా దగ్గరే. సో నేను చిన్నప్పుడు బియ్యం పంట పండాను. నాకు బియ్యం పంట ఎలా ఉంటుంది పూర్తిగా తెలుసు, గోధుమ పూర్తిగా తెలుసు, కూరగాయలు పూర్తిగా తెలుసు. ఐ గ్రోన్ అప్ ఆన్ అ ఫార్మ్. ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి నా దగ్గరే 2. దేవర్ మై బులక్స్. ఐ షుడ్ టేక్ దెమ్ ఫర్ వాటర్. పంప్ ఎలా అటాచ్ చేయాలి నాకు తెలుసు. బికాస్ సమ్మర్ హాలిడేస్ యూస్ టు బి అట్ ద ఫార్మ్, దివాళీ హాలిడేస్ యూస్ టు బి అట్ ద ఫార్మ్. అప్పుడు రైతు కూలీలు వచ్చేవాళ్ళు ఫామ్ లో పని చేయడానికి. అప్పుడు వాళ్ళు మమ్మీకి సాలరీ ఇచ్చేటప్పుడు ఏడ్చేవాళ్ళు, అమ్మాయి పరిస్థితి ఉంది అని. సో అప్పటి నుంచి ఐడియా ఉంది కి రైతులు అంటే కష్టాలు చిన్నప్పటి నుంచి. దెన్ బై ద టైమ్ ఐ వాజ్ 17 ఐ స్టార్టెడ్ మోడలింగ్. బై ద టైమ్ ఐ వాజ్ 18 బద్రీ చేశాను, 19కి పెళ్లి చేశాను, 23కి అకిరాన్ కన్నాను, 29కి ఆద్యాన్ కన్నాను. సో నా మెజారిటీ ఆఫ్ మై అడల్ట్ లైఫ్ ఒక భార్యగా ఒక తల్లిగా మిగిలిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఆద్య పెద్ద అయిన తర్వాత నాకు నిజంగా లోపల రైతుల కోసం చాలా ఉంది. బికాజ్ మన తినే తిండి రోజు అదే 3 పూటలు తింటారు, ఎవరు చావు తిండి తింటున్నారు మనకి తెలీదు ఆత్మహత్యల వల్లే. సో ఒక 2 years క్రితం స్టోరీ రాశాను. సో దట్ ఈస్ ద స్టోరీ దట్ ఐఎమ్ డూయింగ్. ఇట్స్ అండ్ మళ్ళీ ఫార్మర్స్ ఆత్మహత్య స్టార్ట్ చేసేస్తే అయ్యో మళ్ళీ డాక్యుమెంటరీ చేసేస్తారు, బోర్ అయిపోతుంది అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో చిల్డ్రన్స్ ఫిల్మ్. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి, సరదాగా కొంచెం మరీ సీరియస్ అవ్వకుండా. సో ఇట్స్ అ చిల్డ్రన్స్ ఫిల్మ్ అబౌట్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్. బాంబేలో మనం జానీ సినిమా చేస్తున్నప్పుడు పానీపూరి తిన్నాం. కరెక్ట్. ఇక్కడ ఎక్కడో ఫేమస్ అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళారు, మన ముగ్గురు వెళ్ళి కథను డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు లోకల్, మరాఠీలో మాట్లాడుతుంటే అప్పుడు మీ ఇద్దరం ఇలా చూస్తున్నాం అర్థం కాక ఏ కాన్షియస్ హార్ట్స్లో మళ్ళీ హారలే అని అంటున్నారు. నాకు ఏ ఫీలింగ్ వస్తుంది స్టార్టింగ్ లో తెలుగు మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ తెలుగు మీకు ఎలా ఉంది? నాకు గుర్తుంది కళ్యాణ్ గారు, మన ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్, దే యూజ్డ్ టు టాక్. నాకు ఒక లాన్ టెన్నిస్ మ్యాచ్, అది ఏదో మాట్లాడారు అప్పుడు తెలుగు వచ్చేది కాదు, అది స్టార్టింగ్ బద్రీ టైంలో. ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. బద్రీలో ఫస్ట్ కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఏ డైలాగ్ చెప్పారు గుర్తుందా? ఫస్ట్ డైలాగ్ నాకు గుర్తు రావట్లేదు. పోనీ ఏ డైలాగ్ గుర్తుంది బద్రీలో? నేను నా పిచ్చా అని వి విల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ వి ఆర్ ఫైటింగ్. బయట అన్ని ఫ్యామిలీస్ భోజనం చేస్తున్నారు, నేను లోపల అక్కడ హీరో అండ్ మీ, బికాజ్ వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో లోపల రొమాన్స్ జరుగుతుంది, బయట గట్టి అరుపులు, నీతో పెళ్లి చేస్తారు, పెళ్లి చేయను, ఇది అది అని. అండ్ బయట కోట గారు ఎలా అవుతుంది వీళ్ళు, కోట గారు వైఫ్ ఇస్ సేయింగ్, కూడా నాకు లోపల ఏదో ఉంది. సాయి లైక్ ఈ సెడ్ నీకు పిచ్చి ఉంది, సాయి కమ్మడేసి నాకా పిచ్చా నీకే పిచ్చి అని. సో దాట్ డైలాగ్ ఐ రిమెంబర్. ఆ డైలాగ్ గుర్తుంది. ఓకే. మీ గురించి అప్పట్లో ఒక టాక్ ఉంది. నా గురించి బోల్ టాక్స్ ఉన్నాయి అలీ గారు. ఏ టాక్ అది చెప్పండి. చెప్తున్నా వస్తా. దాంట్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ అంట కదా మీరు? ఎడిటర్. నాకు రెమ్యునరేషన్ ఎప్పుడు రాలేదు ఎడిటర్ కి. రాలేదా? జీరో. ఆల్ ఫ్రీ హోంవర్క్ ఐ హావ్ డన్. ఫ్రీ ఇంటి మనిషి. ఓహో. సో ఎవరికైనా ఎడిటింగ్ చేయించుకోవాలంటే చెప్పండి, ఫ్రీగా చేస్తారంట. ఫ్రీగా చేస్తాను నేను. ఏంటి ఆ స్టోరీ ఏంటండి అసలు? సో ఏ సినిమాకి టాక్ వచ్చింది అంటే ఖుషీలో పాటలు కూడా ఎడిటింగ్ చేసేవాళ్ళంట కదా? చేశాను నేను. అవును. దానికి ఏం రెమ్యునరేషన్ లేదు. జీరో ఆన్ కెమెరా. ఐ గాట్ ₹0. ఇట్ ఇస్ ఆన్ కెమెరా. సూర్య గారు ఇస్ ప్రూఫ్, రత్నం గారు ఇస్ ప్రూఫ్, మై ఎక్స్ హస్బెండ్ ఇస్ ప్రూఫ్. కళ్యాణ్ గారు అడగండి, ₹1 లేదు. అది క్రెడిట్ కూడా లేదు. ఫర్గెట్ రూపీస్. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని క్రెడిట్ ఉంది. ఏం జరగనంటే హిందీ సాంగ్ ఏ మేరా జహా,
బృందా గారు దానికి కొరియోగ్రాఫర్, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో ఎడిటింగ్. హిందీ ఎవరికి వస్తుంది ఆ టైంకి, ఎవరికి రాదు. నాకు రమని చెప్పారు. నాకు బృందా గారికి బాగా ఫ్రెండ్షిప్ ఉంది. కళ్యాణ్ గారికి అడిగారు, ఒకసారి రేణు గారు పంపిస్తారా, నాకు హిందీ పదాలు అర్థం అవట్లేదు. వెళ్ళాను అక్కడ. మన వెంకటేష్ గారు ఇస్ ద ఎడిటర్. సో బృందా గారికి ఫ్లైట్ ఉంది, నాకు ఎంత క్లియర్ మెమరీ ఉంది. షీ హస్ టు టేక్ అ ఫ్లైట్ టు చెన్నై. మార్తాండ వెంకటేష్ గారు. సో నాకు పిలిచారు. షీఈ్ ఆస్కింగ్ మీ ద లైన్. సో స్టార్టింగ్ బిగినింగ్ 10 seconds ఆవిడ చేసేసి లేట్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ అ వెరీ గుడ్ ఎడిటర్ బికాస్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఎడిటింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే ఫర్ మై యాడ్స్ అసిస్టెంట్. ఐ టు గో అండ్ జస్ట్ సిట్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్స్. సో బృందా గారికి అడిగాను నేను, ఐ సెడ్ కెన్ ఐ డూ ఇట్? He said, I can't take the decision. You check with Kalyan Garu and check with Surya Garu. So I called up Kalyan Garu. He says, do it. Yeah, అయిపోతుంది. తప్పు ఉంటే we can always re-edit it. At least give it a try. Me and Venkatesh Garu started editing. 3 days పడింది నాకు. కళ్యాణ్ గారు శబ్దాలే ఫైనల్ ఎడిట్ పిలిచారు. లోపల వెళ్ళాను. నాకు ధైర్యం లేదు లోపల వెళ్ళటానికి. నేను రోడ్ మీద నుంచున్నాను. ఇప్పుడు ఆ మొత్తం పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి అక్కడ. I was standing on the road outside the gate. అంత ధడ్ ఫస్ట్ ఎడిట్ ఆఫ్ మై లైఫ్. అచ్చా. అండ్ 15 minutes అయింది. 5 minutes సాంగ్ 15-20 minutes అయింది, బయట రావట్లేదు. అండ్ నేను అడిగాను ప్రొడక్షన్ వాళ్ళకి, చూస్తున్నారు బాబు ఇంకా. ఐ సెడ్ గాన్, ఐఎమ్ డెడ్ నౌ మొత్తం. సో వచ్చి బయట ఏమందరూ మీకు తెలుసు కదా, ఆయన గురించి ఎక్కువ ప్రేస్ చేయరు. తప్పు ఉంటే పడతాయి, ప్రేజ్ ఎక్కువ ఉండదు. హీ జస్ట్ చేంజ్ 1 shot. హీ సేస్ వెరీ గుడ్ ఎడిట్. ఓన్లీ 1 shot హీ చేంజ్. సో దట్ ఈస్ ద రియల్ స్టోరీ ఆఫ్ ఖుషి ఏ మేరా జహా సాంగ్ ఎడిట్. డబ్బు లేదు ఇంకా పంపించచ్చు రత్నం గారు, చెక్ పర్లేదు. సో ఇది కూడా స్టోరీ ఉందా నాకు? నేను డబ్బు తీసుకున్నాను దీని గురించి కోసం, ఊరికే ఫన్నీగా. అందుకే ఈ మ్యాటర్ వస్తుందని మిమ్మల్ని అడిగాను. అంతేనా? నా గురించి ఏమో మాట్లాడతారు అలీ గారు, నాకు తెలియదు. మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎందుకు చేసుకోకూడదు అని ఒక పోస్ట్ మీరు పెట్టారు కదా, అంటే మీరు త్వరలో ఏమైనా ఇంకో పెళ్లి ఏదైనా ప్లానింగ్ ఉందా మీకు? చేశాం కదా, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. దానివల్లే అంత హడావడి అయిపోయింది. ఓ అది నేను చూడలేదు. అవునా? ఏంటి అలీ గారు? నిజంగానండి, ప్రపంచం అందరికి తెలుసు. అవునా? ఫుల్ హడావడి. నేను మామూలుగా ఒక హ్యాండ్ పేరు బికాస్ ఫోటో, బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అ పబ్లిక్ పర్సన్. ఐఎమ్ ఇన్ టు ద ఫిల్మ్స్ అండ్ వాట్ ఎవర్. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ I have to communicate with my audience. I have a personal life. I have my own private life. కానీ నేను ఒక బ్రాడ్ పిట్ ఫ్యాన్ని, నేను ఒక రాబర్ట్ డౌనీ జూనియర్ ఫ్యాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. నేను కూడా మధ్యలో యాండ్ మ్యాన్ పేజ్ వెళ్ళి, ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు చూస్తూనే ఉంటాను. కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే పీపుల్ హూ ఫాలో మీ ఆర్ పీపుల్ హూ లైక్ మీ. సో నేను ఎప్పుడైనా చెప్పాను, నేను ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ చేస్తే, పెళ్ళి చేస్తే దాచుకోను, పెట్టేస్తాను. I will not give you too many details about it. ఎవరు ఏంటి పిక్చర్స్ ఇది అది, కానీ ఐ విల్ అనౌన్స్ ఇట్. సీక్రెట్ పెట్టను, ఇది ఒక దొంగ పని కాదు. ఎంగేజ్మెంట్కి ఒక జస్ట్ హ్యాండ్ ఫోటో పెట్టుకుంటే అబ్బా ఒక సర్కస్ చేసేసారు అందరూ దాన్ని. సో ఎస్ ఐఎమ్ ఎంగేజ్డ్ అండ్ సూన్ విల్ గెట్ మ్యారీడ్. నా పెళ్ళి కూడా ఒక పెద్ద డిస్కషన్. ఎంగేజ్మెంట్ అయిపోయి ఎంత టైం అయిపోయింది, పెళ్లి చేయట్లేదు. అసలు నా పెళ్లి గురించే, నేను తప్ప, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ తప్ప మిగతా అందరికీ హడావడి ఎక్కువ. చూడ జోక్, నా పెళ్ళి అంటే జోక్ కాదు కదా, ప్రిపరేషన్స్ ఉంటాయి, టైమింగ్స్ చూసుకోవాలి. నేను నా ఫియాన్సీ ఏం నాట్ స్మాల్ కిడ్స్, 18-19 గవ పెళ్లి చేసేద్దాం, పిల్లలు కనాలి. టైం తీసుకొని మనం వెన్ వీ ఫీల్ ఇట్స్ ద రైట్ టైం వి విల్ గెట్ మ్యారీడ్. ఆయన గురించి నేను అడగచ్చా? ఆయన ఎవరు ఏంటి అనేది? లేకపోతే అడగండి, కొంచెం చెప్తాను. ఏం చేస్తారు ఆయన? ఐటీలో ఉన్నారు. హీస్ ద డైరెక్టర్ ఆఫ్ అన్ ఐటీ కంపెనీ. ఎక్కడ? పూనాలోనే. యూస్ టు బీ ఇన్ యుఎస్, కానీ ఆ మధ్యలో కొన్ని సంవత్సరం ముందు నాన్నకి ఒంట్లో బాగాలేక షిఫ్ట్ అయిపోయారు పూనాకి. అచ్చా, అదే ఏం పేరు చెప్పారు? ఆయన పేరేంటి చెప్పరా? ఓకే, నేను ఒకటి విన్నాను, మీరు పుట్టినప్పుడు హాస్పిటల్లో మిమ్మల్ని చూడటానికి మీ ఫాదర్ రాలేదంటే. రాలేదు. ఏంటి, ఎందుకని? అమ్మాయి పుట్టాను. ముందు అక్క ఉంది కదా, అక్క తర్వాత అబ్బాయి పుట్టాలి అని ఆయనకి ఫీలింగ్. మా అమ్మకి కూడా ఆ టైం 1980 అడిగారు అప్పుడు. ఓకే. సో అమ్మాయి పుట్టిందని చిరాక్. ఓకే. తర్వాత అమ్మ నాకు ఎవరైతే చిరాకు పడ్డారో, నా కూతురు ఇంత ఎదిగింది, అద్భుతమైన పొజిషన్లో ఉంది అని మెచ్చుకున్నారా? తర్వాత ఏం చెప్పారు? ఐ వాజ్ నాట్ వెరీ క్లోజ్ టు హిమ్. నేను ఎక్కువ దగ్గర లేదు నాన్నతో, కానీ ఒక్క మాట చెప్పారు ఆయన చనిపోయే ముందు, 1 year ముందు.
ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. 2012లో చనిపోయారు ఆయన హార్ట్ అటాక్తో. 2011లో నాకు ఇంకా గుర్తుంది, నేను చాలా సంవత్సరం తర్వాత ఆయన్ని కలిశాను. బికాజ్ ఐ టు బీ ఇన్ హైదరాబాద్, ఆయన పూనాలో ఉండేవాళ్ళు. అండ్ అది ఆయనకు పడదు, కొంచెం ఫిలాసఫీ డిఫరెన్సెస్. సో ఆద్య తీసుకెళ్ళాను నాన్న ఇంటికి ఆద్యని కలవటానికి. సో అప్పుడు అన్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. సో దట్ ఈస్ ఇట్. సో ఓకే, టైం పడింది ఆయనకి, కానీ చెప్పారు. అంటే మీరు అక్క అంతేనా? తమ్ముడు అచ్చా, మొత్తం ముగ్గురు. అచ్చా, ఎక్కడ ఉంటారు అక్క? పూనాలోనే ఉంటారు. తమ్ముడు కూడా తమ్ముడు బాంబేలో ఉంటాడు. బాంబేలో. తను ఏం చేస్తున్నారు? హీఈస్ ఇంటూ లా, హీఈస్ ఇంటూ ఇంటర్నేషనల్ లా, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ అని అంతా HSBCలో. అచ్చా. సో అప్పుడప్పుడు ఫ్యామిలీలో కలుస్తుంటారా? కలుస్తుంటారునా? ఆద్యతో మరాఠీలో, అఖీరాతో తెలుగులో మాట్లాడుతుంటారు. అంతే. ఏంటిది? అఖీరాకి ముందు నుంచి తెలుగు వస్తుంది. హైదరాబాద్ లో పుట్టాడు, అద్దె కూడా హైదరాబాద్ లో పుట్టింది, కానీ అద్దె బర్త్ అప్పటి నుంచి పూనాలో ఉంది. ఓకే. ఒక రకంగా అమ్మాయి అది తిక్క, మరాఠీ కూడా మాట్లాడు, అచ్చా, ఇంగ్లీష్. ఇది ఒకటే మనకి శాపం IB స్కూల్స్ అంటే. మాతృభాష, రోజు ఇంట్లో గొడవ. అదే అట్లీస్ట్ టాక్ మరాఠీ, కొంచెం అట్లీస్ట్ మరాఠీ మాట్లాడు. చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకి మరాఠీ మాట్లాడడం కూడా. అన్ని పిల్లలు చూస్తున్నాను తన ఏజ్ తగ్గట everyone is స్పీకింగ్ ఇంగ్లీష్. అంటే మనం కూడా చూసారా ఎంత సహజంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మన మాతృభాష అయిపోతుంది ఆల్మోస్ట్ త్వరగా. జనరల్ గా అక్కడ పూణేలో నేర్పిస్తారు కదా హిందీ. జోక్ అంటే అలీ గారు, మన టైం అంటే నా టైంలో స్కూల్లో కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాలి, అండ్ ఇంట్లో కూడా కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాలి. మనం మరాఠీ మాట్లాడితే తల్లి తిట్టాలి, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడండి, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, అన్ని తల్లిలు కొంచెం బాబా మీ మాతృభాష మాట్లాడండి, ఇంగ్లీష్ మానేయండి, కొంచెం ఇంగ్లీష్ మానేయండి, అట్లా అయిపోయింది నిజంగా. ఓకే. ఎవ్రీ డే ఐ హావ్ టు స్కోల్డ్ అద్దె కొంచెం మరాఠీ మాట్లాడు. ఓకే. మీ గురించి ఎవరు ఒక వాయిస్ పంపించారు, ఆ వాయిస్ విందాం. ఎవరు? వినండి వాయిస్. I know that Mummy is the most kindest person I have ever met. I know that I will also be a kind person when I grow up. And I look to Mummy as a mother, a role model, and a friend. And I know these three personalities will always be with me till the end, till my last breath. Mummy is a wonderful mother, a brilliant director, and also my role model. I just want to be like her when I grow up. A kind-hearted, loving, beautiful person. Mummy, I will always love you, and that love will never end. ఇక్కడ ఉండుంటే పెదవే పలికిన మాటల్లో ఆవిడ గోని బయట కదిలే దేవత అమ్మ. షీఈ్ మై లైఫ్ అలీ గారు, మై బ్రెత్. అద్దె లేకుండా నేను ఉన్ను చచ్చిపోతాను నేను, ఇఫ్ అద్దె ఇస్ నాట్ దేర్. I can't live without her. She's the reason today, in fact, I'm alive. అద్దె లేనుంటే might be నేను పోయేది. She grounds me here. I feel sometimes I am the luckiest human being to have her as my daughter. అఖీరా ఉన్నాడు, ఒక అబ్బాయి ఎలా ఉంటే మీకు తెలుసు కదా. They're in their own worlds, but the kind of love that Adya gives, I'm telling you now, all the people in this world should experience the love of a daughter. అది ఒక వేరే లవ్ ఉంటుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అద్భుతమైన వర్డ్స్ యూస్ చేసింది. She doesn't talk like a... ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు? 9. నాకు ఎలాగంటే తెలుసు, మా బాబుకి రెయిన్బోలో అడ్మిట్ చేసాం, నిమోనియా అటాక్ అయితే. కరెక్ట్గా అప్పుడే సేమ్ ఆపోజిట్ రూమ్లో మీ డెలివరీ అయింది. నిజంగా అలీ గారు? నేను వచ్చాను. Now I remember. Yes, you have met me in Rainbow after I've delivered Adya. అవును. Yes. ఇప్పుడు గుర్తొచ్చింది. సో కరెక్ట్గా మా అబ్బాయికి ఆద్యకి 1 year డిఫరెన్స్ అంతే, జస్ట్ 1 year. మా బాబుకి 10 years, తనకి పెద్ద అయిపోయారు అలీ గారు. ఇంత చిన్న ఉండే చాలా పెద్ద అయిపోయింది. Yes, you are one of the first people నేను అనుకోకుండా బయటకు వస్తే డోర్ దగ్గర ఒక క్యాండిడేట్ ఇలా ఉంటున్నారు.
నేను అంకల్ నుంచి వెళ్ళి హై నువ్వా అన్నా. ఏంటండి అన్న. ఇంకా కొన్ని క్షణాల్లో రాబోతుంది అన్నారు. ఓహో అనుకున్నాను. మీరేంటి ఇక్కడ నన్ను అడిగారు. ఆల్రెడీ ఎదురుగా రూమ్లో మా బాబు ఉన్నాడు, వాడికి చిన్న నిమోనియా అటాక్ అయింది, అదే హాస్పిటల్లో అక్కడే పుట్టాడు, రెయిన్బోలోనే. దాంట్లోనే. అవునా అని చెప్పేసి తను వచ్చి రూమ్లో ఒక 15 minutes కూర్చొని తర్వాత ఇమ్మీడియట్గా నర్స్ వచ్చేవారో చెప్పారు, సార్ మీరు రావచ్చు లోపలికి అని. అప్పుడు వచ్చానమాట. అప్పుడు చూస్తే Yes. బయటికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చాలామంది వదిన వదిన అంటుంటారు. అది మీకు గౌరవంగా కనిపిస్తుందా లేకపోతే ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది? కాదు, ఉట్టి వాళ్ళ ప్రేమతో వద్దిన అంటే ఇబ్బంది లేదు. కానీ నేను ఆయన వద్దిన ఆయన వల్లే నేను ఎన్ని ఫలానా చేయకూడదు, నా మీద అది ఆ ఓనర్షిప్ చూపిస్తారు కదా, అది కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. మన ప్రేమతో ఎవరైనా అన్న అంటారు, వదిన అంటారు, చెల్లి అంటారు, అక్క అంటారు, అమ్మ అంటారు, చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ వదిన ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. అయిపోయింది వాళ్ళు దానికి సరిగా లేక వదిన రాసేసి దాని వెనకాల ఎన్ని ఒక ఎసే రాస్తారు నా మీద, నేను ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఎలా ఊపిరి పీల్చుకోవాలి, అంత ఒక నాకు ఉంటుంది ఇన్స్ట్రక్షన్ లిస్ట్. అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. లవ్, కాల్ మీ ఎనీథింగ్ విత్ లవ్. ఇప్పుడు నేను ఈరోజు మీకు అన్న అంటే మీకు యూ విల్ ఫీల్ నైస్ ఉంది. అలీగారు అంటే అన్న అంటే బాగుంటుంది. కానీ అన్న అనేసి అలీగారు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు, ఈ ప్యాంట్ ఎందుకు వేసుకున్నారు, ఏంటి ఇట్లా కూర్చున్నారు, ఏంటి ఇట్లా ఊపిరి మీది సరిగా ఊపిరి పీల్చుకోండి, ఈటీవీతో ఎందుకు షో చేస్తున్నారు, ఇలా చేసేస్తే మీరు కూడా రేణుగారు కొంచెం పక్కన జరపండి అని మీకు కూడా ఫీలింగ్ వస్తుంది. అంతే. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ బట్ ఐ జస్ట్ గాట్ టు సీ ద బ్రంట్ ఆఫ్ ఇట్. అంతే. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది అలీగారు, నేను ఒక మీకు సీరియస్ క్వశ్చన్ అడగచ్చా? అంటే చాలా నవ్వుతూ అడుగుతున్నాను కానీ సీరియస్ ఉంది క్వశ్చన్. ఎప్పుడు మీరే నాకు సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నారు. నేను కొన్ని నెలల ముందు ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, గూగుల్ హోమ్ పేజ్ లో న్యూస్ ఆర్టికల్స్ వస్తాయనా, మీది కళ్యాణ్ గారిది చాలా పెద్ద గొడవ అయిందని. నిజమ్మా? మా ఇద్దరికా అయింది, మా ఇద్దరు గొడవ నిజంగా? ఏంటి? అదే మన ట్రంప్ కూతురు ఉంది కదా ఇవంక, ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చింది, అమ్మాయి కోసం ఇద్దరు కొట్టేసుకున్నాం. అలీగారు ఆయన కరాటే చేశారు, నేను కుంఫు చేశా. సీరియస్ క్వశ్చన్ అలీగారు ఇది. మాకేముంటాయి గొడవలు? న్యూస్ ఆర్టికల్ ఎంత రాశారు, మీ ఫోటో ఆయన ఫోటో రాస్తారు. అంతేనా? రాస్తారు, వాళ్ళ పనే అది. అది ఎలా జరిగిందంటే, నెల్లూరు రొట్టెల పండుగ ఎవ్రీ ఇయర్ చాలా ఫేమస్ పండుగ అది. లాస్ట్ ఇయరే మమ్మల్ని రమ్మని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పండి సార్ ఎలా, ఎందుకంటే సారు పార్టీ పెట్టారు కదా జనసేన, బాగుంటుంది అనగానే తప్పకుండా అని నేను చెప్పడం నా బాధ్యత, వస్తారా రారా అనేది ఆయన ఇష్టం అని. అనుకోకుండా ఏమైందంటే ఫార్చునేట్లీ టీచర్స్ ఎవరున్నారో ఆయన చదివించారు నెల్లూరులో, అలాగే ఆయన చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ రోజు కలుస్తున్నారనమాట చాలా కాలం తర్వాత. టీచర్స్ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి బట్టలన్నీ పెట్టి, అదే ఈవినింగు నెల్లూరులో రొట్టెల పండుగ, దానికి దగ్గర ఒక 10 lakhs పీపుల్ వస్తారు ఆ 3 రోజుల్లో. నేను వెళ్ళి తీసుకెళ్ళి ఆయన్ని దర్శనం చేయించి వచ్చాం. తర్వాత చాలాసేపు కారులో మాట్లాడుకున్నాం. ఇలాగ వెబ్సైట్లో వాటిల్లో వస్తుంది ఏదో మీరు నేను దెబ్బలాడుకున్నామని, అంటే మీరేం చెప్పారు అన్నారు. నేను అదే మొన్న అమెరికా నుంచి యువంక వచ్చింది కదా, అమ్మాయి కోసం కొట్టేసుకున్నాం ఇద్దరం అని చెప్తే ఆయన కూడా ఇలాగే నవ్వుకున్నారు. అది. అండ్ అలాగే ఫైనల్గా నువ్వో రకం నేనో రకం. ఇదేంటంటే ఒక సింగిల్ వర్డ్లో క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్లో మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, రేణు దేశాయ్. హ్యాపీ సోల్. అఖీరా. ఆసమ్ సోల్. ఆద్య. మై గాడెస్. చిన్న దేవి అది నా కోసం, అది దుర్గాదేవి నాది. దుర్గాదేవి, ఆద్య అంటే దుర్గాదేవి. ఓకే. పెళ్ళి. బ్యూటిఫుల్ కన్సెప్ట్. డైరెక్షన్. మై సోల్. బద్రి. హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. పూరి జగన్నాథ్. గ్రాటిట్యూడ్. తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. చాలా బాగుంది భాష, నాకు చాలా ఇష్టం తెలుగు. మరాఠీ. మాతృభాష. సో ఫైనల్గా ఆలీ. ఫ్యామిలీ. అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలీ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి.